మనం లాస్ట్ వీడియోలో కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు ఎలా సాగింది, భీష్ముడు తన ఉగ్రరూపాన్ని ఎలా చూపించాడు, తొలి రోజు కౌరవ విజయడంకాలు ఎలా మోగాయో తెలుసుకున్నాం. ఈ వీడియోలో కురుక్షేత్ర రెండవ రోజు యుద్ధం ఎలా సాగింది, ఎవరు ఎలా పోరాడారు, వీరులు ఎవరు మరణించారు తెలుసుకుందాం. మొదటి రోజు భీష్ముడు చేసిన భయంకర విధ్వంసం తర్వాత రెండవ రోజు ఉదయం ఇరుపక్షాల సైన్యాలు సిద్ధమవుతున్నాయి. యుద్ధ బేరాలు మోగుతున్నాయి, శంఖధ్వనులు మారుమోగుతున్నాయి, గజరాజులు గర్జిస్తున్నాయి. అలా సూర్యోదయ కాంతిలో వీరులందరూ బంగారు కవచాలతో ప్రకాశిస్తున్నారు. రెండవ రోజు కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు కౌరవ సైన్యాన్ని సర్వతోముఖ వ్యూహం అంటే అనేక ముఖములు కలిగిన వలయాకార వ్యూహం ఏర్పాటు చేశాడు. మరొక వైపు పాండవ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు తన సైన్యాన్ని మకర వ్యూహం అంటే ముసలి ఆకారంలో ఉండే వ్యూహం ఏర్పాటు చేశాడు. అలా యుద్ధం మొదలవడం ఆలస్యం. భీష్ముడు తన రథంపై అగ్నిలా ప్రకాశిస్తూ యుద్ధరంగంలోకి దూసుకెళ్తున్నాడు. అతడి బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. భీష్ముడి బాణదాటికి పాండవ సైన్యంలో వేల మంది యోధులు, గుర్రస్వారులు, గజస్వారులు చనిపోతున్నారు. అప్పుడు పాండవ సైన్యం కష్టాలలో ఉందని గమనించిన అర్జునుడు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాడు. కృష్ణుడు రథసారథిగా అర్జునుడిని భీష్ముడి వైపు తీసుకెళ్తాడు. భీష్ముడిని చూసిన అర్జునుడు, అయ్యో, నన్ను ఎత్తుకొని పెంచిన నా తాతతో నేను యుద్ధం చేయలేను అని నిరాశకు గురవుతాడు. అర్జునుడి నిరాశ గమనించిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, అర్జున, నీ కర్తవ్యం ధర్మం కోసం యుద్ధం చేయడం. భీష్ముడు ఇప్పుడు అధర్మ పక్షాన ఉన్నాడు, ధర్మం కోసం యుద్ధం చేయు అని అర్జునుడి గుండెల్లో ధైర్యాన్ని నింపుతాడు. అలా గాంధీవ ధనస్సుని ఎక్కుపెట్టిన కౌంతేయుడు భీష్ముడి ప్రతి బాణానికి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. ఒకవైపు భీష్ముడు వేల బాణాలు విడుస్తున్నాడు, అర్జునుడు వాటిని ప్రతి బాణాలతో తిప్పికొడుతున్నాడు. అలా వారిద్దరి యుద్ధం ఎంతో భీకరంగా సాగుతుంది. వారి ఇద్దరి ధనస్సుల నుంచి వచ్చే శబ్దం విన్నవారికి ఆకాశమే గర్జిస్తున్నట్టుగా అనిపించింది. ఇలా ఇద్దరి రథాలు వలయాకారంలో తిరుగుతున్నాయి. బాణాలు అగ్నికోలలా చిమ్ముతున్నాయి. ఆ సమయంలో కృష్ణుడికి కొన్ని బాణాలు తగిలాయి. అయినప్పటికీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడిని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ఒకవైపు అర్జునుడు భీష్ముడితో పోరాడుతుండగా భీష్ముడు దుర్యోధనుడి సోదరులపై దాడి మొదలు పెట్టాడు. అతను సింహంలా గర్జించి తన గదతో ఒక్కొక్కరిని పిండి చేయడం మొదలుపెట్టాడు. అలా భీముడు దుర్యోధనుడి సోదరులైన సహదేవుడు, సత్యసేనుడు, చిత్రసేనుడు, జయసేనుడు, సత్యవాన్, సత్యజిత్, చిత్రయోధుడు, సత్యధర్ముడిని ఇలా 8 మంది సోదరులను భీముడు హతమారుస్తాడు. అది చూసిన దుర్యోధనుడు ఆగ్రహావేశంతో తన గజదళంతో, అశ్వదళంతో భీముడిపైకి యుద్ధానికి వస్తాడు. కానీ భీముడు ఒక్కడే తన బాణాలతో దుర్యోధనుడి కవచాన్ని చీల్చి అతడిని గాయపరుస్తాడు. అలా భీముడి దెబ్బకు దుర్యోధనుడు మూర్ఛపోతాడు. ఆ వెంటనే అతడి రథసారథి దుర్యోధనుడిని భీముడికి దూరంగా తీసుకెళ్తాడు. ఆ తరువాత మూర్ఛ నుంచి తేరుకున్న దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్ళి, తాత, మీరు పాండవులను నాశనం చేస్తానన్నారే, కానీ భీముడు నా కళ్ళ ముందే నా సోదరులను భీముడు చంపేశాడు అని బాధపడతాడు. దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు, దుర్యోధన, నేను నా శక్తి మేరకు యుద్ధం చేస్తున్నానయ్యా, కానీ విధిని ఎవ్వరూ మార్చలేరు, ధైర్యంగా పోరాడుదాం అని అంటాడు. అప్పుడు భీష్ముడికి మద్దతుగా ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ నిలుస్తారు. ద్రోణుడు దృష్టద్యుమ్నుడితో పోరాటాన్ని సాగించగా కృపాచార్య సాత్యకితో పోరాటాన్ని సాగిస్తున్నాడు. మరొక వైపు అభిమన్యుడు దుర్యోధనుడిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొని అతడి రథాన్ని ధ్వంసం చేసి అతడి గుర్రాలను హతమారుస్తాడు. అలా సమగ్ర యుద్ధరంగం అగ్నిలా మారుతుంది. గజాలు గజాలతో ఢీకొంటున్నాయి, రథాలు విరిగి పడుతున్నాయి. యుద్ధం మొత్తం రక్తపు సెలయేర్లతో మారుమోగుతుంది. ఆకాశం బాణాలతో నిండిపోయింది. సూర్యాస్తమయ సమయానికి శంఖాలు మోగడంతో ఇరువైపుల సైన్యాలు తమ తమ శిబిరాలకు వెనుదిరిగాయి. అలా రెండవ రోజు యుద్ధం ముగిసే సమయానికి పాండవులు చాలా సైన్యాన్ని కోల్పోగా కౌరవులు మాత్రం తమ సోదరుల మరణానికి బాధపడతారు. మరొక వైపు భీష్ముడు రేపు పాండవ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేయగా కృష్ణుడు మాత్రం అర్జునుడితో, నీవు బాగా పోరాడావు పార్థా, కానీ ఇది ప్రారంభం మాత్రమే, నిజమైన పరీక్ష ఇంకా ముందుంది అని చెబుతాడు.